ఇక డీటెయిల్స్ చూద్దాం. జన్వాడ ఫామ్ హౌస్ కు సంబంధించి సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. 3 రోజుల పాటు జన్వాడలో సర్వే చేసిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు, ఉన్నతాధికారులకు సంచలన రిపోర్ట్ ఇచ్చారని తెలుస్తోంది. జన్వాడ ఫామ్ హౌస్ కు రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల నుంచి ఎలాంటి అనుమతులు లేవని అధికారులు ప్రాథమిక సమాచారం సేకరించినట్టు చెబుతున్నారు. శంకరపల్లి మండలం జన్వాడ రెవెన్యూ పరిధిలో ఉన్న ఈ ఫామ్ హౌస్ బుల్కాపూర్ నాలా బఫర్ జోన్ పరిధిలో ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలోనే గ్రామ పంచాయతీ కార్యదర్శి అక్రమ కట్టడంగా ఈ ఫామ్ హౌస్ ను గుర్తించారని తెలుస్తోంది. గతంలోనే ఫామ్ హౌస్ యజమాని ఎన్ఎస్ఆర్ఆర్ ప్రసాద్ రాజు చిరునామాకు నోటీసులు సైతం పంపించారని అంటున్నారు. అయినా ఎలాంటి స్పందన రాకపోవడంతో పంచాయతీ ఆదాయం నిమిత్తం కొద్ది రోజుల తర్వాత ఫామ్ హౌస్ కు ఇంటి నెంబర్ కేటాయించి అసైన్మెంట్ చేసినట్లు చెబుతున్నారు. G+1 గా నిర్మించిన జన్వాడ ఫామ్ హౌస్ విస్తీర్ణాన్ని 362 గజాలుగా లెక్క తేల్చిన పంచాయతీ అధికారులు ఏటా 11,000 రూపాయలు పన్ను వసూలు చేస్తున్నారని తెలుస్తోంది. పంచాయతీకి ఇంటి పన్ను చెల్లిస్తున్నా నాలాపై నిర్మించారు కాబట్టి ఫామ్ హౌస్ ను హైడ్రా కూల్చివేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో రవితేజ అందిస్తారు. రవితేజ జన్వాడ ఫామ్ హౌస్ కు సంబంధించి సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. 3 రోజుల పాటు జన్వాడలో సర్వే చేసిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు, ఉన్నతాధికారులకు సంచలన రిపోర్ట్ ఇచ్చారని తెలుస్తోంది. జన్వాడ ఫామ్ హౌస్ కు రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల నుంచి ఎలాంటి అనుమతులు లేవని అధికారులు ప్రాథమిక సమాచారం సేకరించినట్లు చెబుతున్నారు. శంకరపల్లి మండలం జన్వాడ రెవెన్యూ పరిధిలో ఉన్న ఈ ఫామ్ హౌస్ బల్కాపూర్ నాలా బఫర్ జోన్ పరిధిలో ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలోనే గ్రామ పంచాయతీ కార్యదర్శి అక్రమ కట్టడంగా ఈ ఫామ్ హౌస్ ను గుర్తించారని తెలుస్తోంది. గతంలోనే ఫామ్ హౌస్ యజమాని ఎన్ఎస్ఆర్ఆర్ ప్రసాద్ రాజు చిరునామాకు నోటీసులు సైతం పంపించారని అంటున్నారు. అయినా ఎలాంటి స్పందన రాకపోవడంతో పంచాయతీ ఆదాయం నిమిత్తం కొద్ది రోజుల తర్వాత ఫామ్ హౌస్ కు ఇంటి నెంబర్ కేటాయించి అసెస్మెంట్ చేసినట్టు చెబుతున్నారు. G+1 గా నిర్మించిన జన్వాడ ఫామ్ హౌస్ విస్తీర్ణాన్ని 362 గజాలుగా లెక్క తేల్చిన పంచాయతీ అధికారులు ఏటా 11,000 రూపాయలు పన్ను వసూలు చేస్తున్నారని తెలుస్తోంది. పంచాయతీకి ఇంటి పన్ను చెల్లిస్తున్నా నాలాపై నిర్మించారు కాబట్టి ఫామ్ హౌస్ ను హైడ్రా కూల్చివేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో రవితేజ అందిస్తారు. రవితేజ, 3 రోజుల పాటు జరిపినటువంటి ఈ సర్వేలో అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయన్నట్టుగా కూడా రిపోర్ట్ ఇప్పటికే హైడ్రా కూడా సమర్పించారు స్థానిక అధికారులు. రెవెన్యూ, మున్సిపల్ జరిపినటువంటి, ఇరిగేషన్ అధికారులు జరిపినటువంటి ఈ రిపోర్టు 3 రోజుల పాటు ఎన్ని నాలాలు దీంట్లో ఆక్రమణకు గురయ్యాయి, ఎంత మేరకు FTL ల్యాండ్ ఉంది, బఫర్ జోన్ ఉంది అనే దానిపై కూడా 3 వివిధ డిపార్ట్మెంట్స్ కి చెందినటువంటి అధికారులంతా కూడా సర్వే చేసి ఈ రిపోర్ట్ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి హైదరాబాద్ కూడా సమర్పించినట్టు తెలుస్తుంది. ఈ ఫామ్ హౌస్ మొత్తం బుల్కాపూర్ నాలా బఫర్ జోన్ పరిధిలో ఉందనే ఒక ఆరోపణలు మొదటి నుంచి వినిపిస్తా ఉన్నాయి. నిజంగానే అధికారులు అక్కడికి చేరుకొని ఈ సర్వే చేస్తున్నప్పుడు కూడా నిజంగానే బుల్కాపూర్ నాలా ఈ బఫర్ జోన్ పరిధిలోకి ఉందన్నది కూడా స్పష్టంగా అధికారులు ఆ రిపోర్ట్ కూడా సమర్పించడం జరిగింది. గతంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి అక్రమ కట్టడంగా ఈ ఫామ్ హౌస్ ని గతంలోనే గుర్తించారని, గతంలోనే ఫామ్ హౌస్ యజమాని ప్రసాద్ రాజు చిరునామాకు నోటీసులు అందజేస్తూ అక్రమంగా ఈ నాలాని కబ్జా చేశారు. FTL పరిధిలోకి ల్యాండ్ వస్తుంది, బఫర్ జోన్ లో ఈ ల్యాండ్ ఉంది, దీన్ని నిర్మాణాలకు అనుమతి ఇవ్వము అంటూ కూడా గతంలోనే అతను పెట్టుకున్నటువంటి అప్లికేషన్ పైన కూడా దానిపైన సర్వే చేసి నోటీసులు ఇచ్చినప్పటికీ అది గత 10 ఏళ్ల ప్రభుత్వానికి చెందినటువంటి అధికారులు ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి వాటిపై అక్రమ నిర్మాణాలు చేపట్టారన్నట్టుగా మాత్రం ఇప్పుడు అంశం వెలుగులోకి వచ్చింది. అక్కడ ఎలాంటి పంచాయతీ ఆదాయం నిమిత్తం కొన్ని రోజుల తర్వాత ఫామ్ హౌస్ కు ఇంటి నెంబర్ కూడా కేటాయించాలంటూ కూడా అసెస్మెంట్ చేసినట్టుగా అధికారుల ఇన్వెస్టిగేషన్ లో నిన్న బయటకు వచ్చింది. G+1 గా నిర్మించిన జన్వాడ ఫామ్ హౌస్ విస్తీర్ణాన్ని మొత్తం 362 గజాల లెక్క పంచాయతీ అధికారులు తేల్చి గతంలోనే దీనికి సంబంధించినటువంటి రికార్డ్స్ ఎక్కడం జరిగింది. ఏటా
11,000 రూపాయలు పన్ను వసూలు చేస్తా ఉన్నారన్నట్టుగా కూడా నిన్న అధికారులు ఆ విషయాన్ని రిపోర్ట్ రూపంలో రాసినట్టుగా తెలుస్తుంది. పంచాయతీకి ఇంటి పన్ను చెల్లిస్తున్న నాలాపై నిర్మించారు కాబట్టి ఫామ్ హౌస్ ని ఖచ్చితంగా హైడ్రా కూల్చివేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే నిన్న మొన్న జరిపినటువంటి రివ్యూలలో కూడా కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ ఇల్లీగల్ గానే కన్స్ట్రక్షన్ చేశారు. అది నాలాపై ఆక్రమణకు గురైంది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఆనుకొని ఉన్నటువంటి ప్రాంగణం. అక్కడ అనుమతులు ఇవ్వమంటూ కూడా గతంలోనే గ్రామ పంచాయతీ అధికారులు నోటీసులు ఇచ్చినప్పటికీ గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని అధికారుల పైన ఒత్తిడి తీసుకొచ్చి అక్కడ అనుమతులు లేకపోయినా అనుమతులు ఉన్నట్టుగా క్రియేట్ చేసి ఆ నిర్మాణాలను చేపట్టారు. ఇప్పుడు హైడ్రా అక్కడ వైపుగా దృష్టి పెట్టడంతో 3 రోజులుగా వివిధ డిపార్ట్మెంట్స్ కి చెందినటువంటి అధికారులు దానిపైన రిపోర్ట్ సేకరించి అంతా రివ్యూ చేసి సర్వే చేసి ఆ రిపోర్ట్ కూడా ఇప్పటికీ హైడ్రా సమర్పించారు. హైడ్రా సమర్పించినటువంటి రిపోర్ట్ లో జన్వాడ ఫామ్ హౌస్ కి ఎలాంటి నిర్మాణానికి సంబంధించినటువంటి అనుమతులు లేవు. అన్ని డిపార్ట్మెంట్స్ కి చెందినటువంటి రిపోర్ట్ లో కూడా ఇది ఇల్లీగల్ గా కట్టినటువంటి కన్స్ట్రక్షన్, నాలాని ఆక్రమణకు గురి చేసి కట్టినటువంటి కన్స్ట్రక్షన్, ఎఫ్టీఎన్ బఫర్ జోన్ కి దగ్గరగా ఆనుకొని ఉన్నటువంటి భవనం, ఇది ఇల్లీగల్ భవనము, దీన్ని కూల్చివేయచ్చు అంటూ కూడా ఇప్పటికే 3 డిపార్ట్మెంట్ల నుంచి కూడా ఆ రిపోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి హైడ్రాకి అందింది. కాబట్టి త్వరలో హైదరాబాద్ బుద్ధ భవన్ లో ఉన్నటువంటి బుల్డోజర్లన్నీ కూడా జన్వాడ ఫామ్ హౌస్ వైపుగా వెళ్లి ఈ కేటీఆర్ ఫామ్ హౌస్ కూడా అతి త్వరలో కూల్చేటువంటి ప్రయత్నాలు హైడ్రా జరుపుతున్నట్టుగా సమాచారం అందుతుంది. ఓకే రవితేజ, థ్యాంక్ యూ.